ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మహానాడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే మహానాడికి మధ్య వేరియేషన్ చెప్తారు. అంటే ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. టీడీపీ అనేది తెలుగుదేశం పార్టీ, కానీ ఇప్పుడు దాన్ని తెలుగుదేశం పార్టీ అనే బదులు టీడీపీ అంటే తెలుగు దోపిడీ పార్టీ. గతంలో జగన్ ప్రభుత్వ పాలన, ఇప్పుడు ఈ పాలన చూస్తే దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, ఈయన అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. తెలుగుని మేము కాపాడుతామని చెప్పి గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలా కుమారుడు కూడా చెప్పారు లోకేష్. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారు. టీడీపీ చంద్రబాబు వచ్చిన తర్వాత టోటల్గా నెగ్లెక్ట్. అంటే ఈ ఏడాది కాలం చూస్తే కడపకు ఏమైనా కేటాయించిన నిధులు కానీ చేసేటువంటి డెవలప్మెంట్ ఏమైనా ఉందా? కడపకు అనేక విధాలుగా మోసము, ద్రోహము, అన్యాయం చేయడం జరిగింది. ఒకటి స్టీల్ ప్లాంట్, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ. మూడవది నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం. నాలుగవది కడప నేషనల్ హైవే. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము 50 MBBS సీట్లు వచ్చేసి కేటాయిస్తే మాకు వద్దని చెప్పేసి లేఖ రాయడం అనేది ఇంతకంటే ప్రగతి నిరోధకమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు. మంత్రి పదవి ఇది ఇంపార్టెంట్. అంటే 26 జిల్లాలు, 25 మంది మంత్రులు, నువ్వు కడపకు వచ్చేసి ఒక మంత్రి పదవి లేదు. సార్ ఇప్పుడు కడపలో మహానాడు రావడం టీడీపీ ధైర్యమా లేక రాజకీయంగా యుద్ధం ప్రకటించడం అంటారు? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. ఉన్నటువంటి ఆలయ కట్టడాలను సనాతన ధర్మం అని చెప్పుకుంటే ఈ ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరిగింది. 3 సార్లు టీడీపీ గెలిచింది, 2 మాటలు వైకాపా గెలిచింది, 5 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి ఏమాత్రం కంచుకోట కాదు. రావడంతో కాంగ్రెస్ పార్టీ బలపడిందా బలహీనపడింది? బలపడిందా బలహీనపడడానికి మనకు కంపారిజన్కు ఒక సార్ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంటే లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ చేస్తారంటారా? అరెస్ట్ అవుతారా? నా అభిప్రాయం ప్రకారంగా సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడటానికి, ప్రజల్లో ఒక ఉత్తేజం పెరగడానికి కానీ, మెంబర్షిప్ పెరగడానికి కానీ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీనికి ఏమి పెద్ద గండికోట రహస్యం దీంట్లో ఏం లేవు. దీనికి గెలుపుకు రహస్యం కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్. 2029 ఎన్నికలకి ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ? సరే, గడపలో టీడీపీ పార్టీ మహానాడు జరుగుతుంది. ఎలా స్పందిస్తాయి? ఏం చెప్తారు దీని నుంచి, మహానాడు గురించి? రామారావు గారు ఉన్నప్పుడు మహానాడు వేరు, ఈ మహానాడు వేరు. పేరు మార్చింటే బాగుండదేమో. మహానాడు బదులు మహాగోడు, మహానస, చుత్తినాడు, డబ్బానాడు అనే పేరు పెట్టింటే బాగుండదేమో అనిపిస్తుంది. కేంద్రంలో బీజేపీని 15 ఏళ్ళు చూశారు, రాష్ట్రంలో టీడీపీల అంతకుముందు 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటారు.